సీఎం వస్తుండని అరెస్ట్ చేసిండ్రు. ప్రజాపాలన ఇదేనా? అరెస్టుల పాలన తెచ్చి ప్రజాపాలన అంటాన్లా. కోడంగల్లో రైతుల అరెస్ట్. సీఎం వెళ్లిపోయేదాకా స్టేషన్లోనే రైతులు. పొద్దంతా కోడంగల్, బోమ్రాసిపేట, దౌలతాబాద్ స్టేషన్లు తిప్పిన పోలీసులు. కాడా కోసం ఇచ్చేది లేదన్న అయ్యప్పపల్లి గ్రామస్తులు రైతులు ఇవ్వవలసిందేనని అధికారుల అల్టిమేటం. కాడా కోసం భూములు ఇచ్చేది లేదని రైతులు అంటారు. ఇయ్యకపోతే వదిలిపెట్టేది లేదు, ఇయ్యవలసిందే అని అధికారుల అల్టిమేటం. అధికారులు కాదు పాపం, ఇక్కడ రేవంత్ రెడ్డి పాపం ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పకపోతే అధికారులు ఎందుకు పెడతారు? అధికారులు ఏది సొంతంగా చేయరు, రేవంత్ రెడ్డి చెప్తేనే చేస్తారు. సీఎం సభ నేపథ్యంలో రైతుల అరెస్ట్. పైనుంచి చెప్పిండ్రు అరెస్ట్ చేస్తున్నాం. బెదిరించి ఆందోళన ఆపేందుకు కుట్ర. తమ పోరాటాన్ని ఆపలేరన్న రైతులు. ఇందిరమ్మ రాజ్యంలో మాట్లాడొద్దు, ప్రజా పరిపాలనను ప్రశ్నించొద్దు అన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ తీరు. గరాబీ హటావో కింద ఇచ్చిన భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవద్దు సార్ అన్నందుకు పేద రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి ముప్పు తిప్పలు పెట్టారు. ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్కు ఇలా పొద్దంతా తిప్పారు. మొత్తం 10 మందిని ముందస్తుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు తొలుత కొడంగల్ పిఎస్ లో ఉంచారు. ఆ తర్వాత అక్కడి నుండి బోమ్రాస్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుండి దౌలతాబాద్ తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పొలిమేర దాటేదాకా రైతులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. సిగ్గువా రేవంత్ రెడ్డి? సొంత నియోజకవర్గంలోనే పోలీసులు లేకపోతే, అరెస్టు చేయలేకపోతే తిరగలేని పరిస్థితి వచ్చింది. 80 రోజుల పాలనే. మళ్ళా నేను ఇంత పెద్ద సిపాయిని అని చెప్తున్నావు. సొంత నియోజకవర్గంలో 5,000 కోట్లు పెట్టినావు కదా, మరి 5,000 కోట్లకి రైతులను ఎందుకు ఆదుకోలేకపోయినావు? ఇచ్చిన భూముల్ని నీ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారేమో గరీబీ హటావో దేశ్ బచావో అని గొప్ప నినాదం ఇచ్చింది. భూములు కొందరికి ఆనాడు పంచింది. ఆ పంచిన భూములను మళ్ళీ నువ్వు ఎందుకు దోసుకుంటాను? మళ్ళీ ఎందుకు లాక్కుంటున్నావు వెనుకకి? దీంట్లో ఏమైనా న్యాయం ఉన్నదా? మీ ఇందిరాగాంధీ గారేమో భూములు ఇచ్చింది, నువ్వేమో గుంజుకునే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఏమంటున్నావు? ఇందిరామ రాజ్యం అంటాను. అంటే ఇందిరామ ఇచ్చిన వెనక గుంజుకోవడమే ఇందిరామ రాజ్యమా? మరో దిక్కు ప్రజా పరిపాలన అంటే పోలీసు, అది మన ప్రజల చేతులకే తుపాకులు ఇస్తారా ఏందేమన్నా? ప్రజలను తీసుకొచ్చేమో పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను, ప్రజా పరిపాలన అంటాను. అలా బోర్డు చూస్తేనేమో జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టినావు. అంతా అంబక్కు డ్రామా మీదంతా. చూడుర్రి, ఇంకా 4 రోజులైతే వీళ్ళని లోపలేసి తొక్కిస్తాడు. చూడుర్రి, వాళ్ళ జీవితాలు అక్కర రాకుండా చేస్తాడు. మీరే చూడు. అయిపోయా, సిగ్గేబా. 80 రోజులకు నీ ఊరుకు పోతే రైతులు ఎక్కడ అడ్డుకుంటారు అని దొంగ సాటున ముఖం సాటేసుకొని పోయినావు.